హలో సార్, వెల్కమ్ టు బెటర్ న్యూస్ కాంక్లేవ్. సో వినోద్ గారు, అసలు ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ సో ఎలా అనిపిస్తోంది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నేను కోవిడ్ 2020లో నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఏజెన్సీ నేమ్ వచ్చేసి గౌరీ ఐశ్వర్య కన్స్ట్రక్షన్స్. సో నేను ఫస్ట్ జిహెచ్ఎంసీ గవర్నమెంట్ వర్క్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నేను లాస్ట్ 5 years బ్యాక్ నేను క్లాస్ 5 కాంట్రాక్టర్, ఇప్పుడు ప్రజెంట్గా క్లాస్ 3. సో నా టార్గెట్ వచ్చేసి షార్ట్ టైంలో 2 yearsలో నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ అవ్వాలనేది నా గోల్ అనమాట. సో స్పెషల్ క్లాస్ మీన్స్ అప్ టు 500 CR 1000 CR అలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనేది నా డ్రీమ్. సో ఆ డ్రీమ్ని అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో బయట కొన్ని మనం చూసుకున్నట్టయితే సిచ్యువేషన్స్ అంటే లైక్ యుద్ధం ఇవాళ జరుగుతున్నాయి కదా, అలాంటివి ఏమైనా మీ బిజినెస్ మీద ఎఫెక్ట్ అవుతున్నాయా? యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చూస్తే బికాస్ ఆఫ్ వార్ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టీల్ కానీ సిమెంట్ కానివ్వండి, సో రేట్స్ అనేది హైక్ అవుతున్నాయి. హైక్ అవ్వడం వల్ల దీని మీద యాక్చువల్లీ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇప్పుడున్న ఫ్లోలో కాకుండా కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇప్పుడు కస్టమర్ ఫ్లాట్ కొనాలన్నా ఏం కొనాలన్నా కానీ మనకి సో ప్రైజెస్ అని అనుకుంటాడు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల, వార్ సిచ్యువేషన్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కాస్టింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి అందరికీ అది బర్డెన్ అవుతుందని నేను. సో రాబోయే 10 yearsలో మీ బిజినెస్ అంటే మీరు ఎలాంటి గోల్ సాధించాలనుకుంటున్నారు? సో ఏ ప్లేస్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ స్టార్టెడ్ విత్ జీరో. సో ఫ్రమ్ జీరో ఐఎమ్ హియర్ టుడే. సో ఇదే కాకుండా నా ఎయిమ్ వచ్చేసి నెట్వర్త్ వచ్చేసి 1000 to 1500 CR చేయాలనేది వితిన్ 10-15 years షార్ట్ టైంలో అని నేను అనుకుంటున్నాను. వెరీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.